హాయ్ ఫ్రెండ్స్, రైడ్ ఆర్ డై అమెజాన్ ప్రైమ్లో 8 ఎపిసోడ్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డెబ్బీ అనే ఒక లాయర్, జూడిత్ అనే ఓ అసాసిన్ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎంతో అన్యోన్యంగా సాగుతున్న సమయంలో జూడిత్ ఒక అసాసిన్ అని, ఆమె అన్ని అబద్ధాలు ఆడుతుందని తెలుసుకుంటుంది డెబ్బీ. అయితే డెబ్బీ భర్త చేసిన పనికి డెబ్బీ ప్రమాదంలో ఉందని తెలుసుకొని ఆమెను కాపాడడం కోసం జూడిత్ ఏం చేసింది, వాళ్ళిద్దరి ప్రయాణం ఎక్కడి వరకు సాగింది, ఆ ప్రయాణంలో ఎన్ని మలుపులు ఉన్నాయి, ఆ మలుపులు ఏంటి, వాళ్ళ జీవితం చివరికి ఎలా తారుమారైంది అన్నది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ వెబ్ సిరీస్లో రెండు ప్రధాన పాత్రలు ఉంటాయి, జూడిత్, డెబ్బీ. వాళ్ళిద్దరూ ఉన్న పరిస్థితులు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న దాపరికం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం చుట్టూ కథ తిరగడం హైలైట్. జూడిత్ చాలా కఠోరమైన హంతకురాలు అయినా సరే డెబ్బీ ప్రేమకి లొంగిపోతుంది. డెబ్బీ చూపించే స్నేహం ఆమెను కట్టిపడేస్తుంది. ఆ స్నేహానికి సంబంధించిన సన్నివేశాలే హైలైట్ ఈ వెబ్ సిరీస్కి. ఫ్రెండ్షిప్ని చాలా అద్భుతంగా చూపించారు వెబ్ సిరీస్ అంతా. అయితే ఫ్రెండ్షిప్తోనే ఈ వెబ్ సిరీస్ ఉండిపోదు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, కళ్ళు చెదిరే లొకేషన్స్లో, ముఖ్యంగా ట్రైన్లో తీసిన సన్నివేశాలు అదిరిపోతాయి. అలాగే లొకేషన్స్ అన్నీ కూడా జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ఉంటాయి. రెడ్ బ్యాక్ అనే విలన్ని హీరోయిన్ కోసం సృష్టించి ఆ పాత్ర చేసే భయంకరమైన పనుల చుట్టూ హీరోయిన్లు ఇద్దరూ పరిగెత్తేలా చేశాడు దర్శకుడు. చాలా బాగుంది వెబ్ సిరీస్, ఎక్కడ బోర్ కొట్టదు. తెలుగు డబ్బింగ్ బాగుంటుంది. యాక్షన్ సన్నివేశాలు, సస్పెన్స్లు, ట్విస్ట్లు ఆకట్టుకుంటాయి. లేడీస్ ఫైల్ తయారు చేసే ఓ యూనిట్ ఉంటుంది, దానికి ఓ హెడ్ ఉంటాడు, అతను కూడా బాగా చేశాడు. అలాగే చెప్పులు కుట్టే షాప్ అన్నట్టు బిల్డప్ ఇచ్చి లోపల చేసేవంతా బీభత్సమైన ఆయుధాలు అమ్ముతూ ఉంటారు. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా అదరగొట్టారు. అలాగే హీరోయిన్కి సాయం చేసే శామ్ క్యారెక్టర్ కూడా చక్కగా సాగుతుంది. హీరోయిన్ లవ్ చేసేవాడు మాత్రం చనిపోతాడు, అంటే హీరోయిన్ అంతలా లవ్ చేయదు. ఆ క్యారెక్టర్ కూడా బాగుంది. ఎంత క్రైమ్ ఉన్నా, ఎంత బీభత్సమైన మర్డర్లు ఉన్నా సరే రక్తపాతం ఎక్కువ కనబడదు. చాలా చక్కగా డీసెంట్గా తీశారు. అక్కడక్కడ రొమాంటిక్ సీన్లు ఉంటాయి, అవేమి హద్దులు దాటలేదు, ఎంతలో ఉండాలో అంతలోనే ఉన్నాయి. హీరోయిన్లు ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా డెబ్బీ క్యారెక్టర్లో ఒక్టావియా స్పెన్సర్ సూపర్గా చేసింది. ఆవిడ క్యారెక్టర్ చుట్టూ మిగిలిన క్యారెక్టర్లు అన్నీ పరిగెడుతూ ఉంటాయి. ప్రధాన క్యారెక్టర్ అయినా చాలా అద్భుతంగా చేసింది. అలాగే జూడిత్ పాత్రలో హ్యానా వ్యాడింగ్హామ్ సూపర్ అనిపించింది. యాక్షన్ సన్నివేశాలు ఎరగదీసింది. స్నేహం కోసం కళ్ళ వెంట నీళ్లు పెట్టుకునే క్రూరమైన అసాసిన్ పాత్రలో అద్భుతంగా డ్యూయల్ షేడ్లు చూపించింది. ఎడ్ స్కెరిన్ బిల్లీ పాత్రలో ఓకే అనిపిస్తాడు. శామ్ పాత్రలో క్యాలామ్ లించ్ ఓకే బాగా చేశాడు, ఆ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఇక స్పైల్కి ట్రైనింగ్ ఇచ్చే డైరెక్టర్ పాత్రలో బిల్లీ నై ఓకే అనిపిస్తాడు. యానా పాత్రలో, రెడ్ బ్యాక్ పాత్రలో సిల్వియా హోక్స్ బాగా చేసింది. చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే వెబ్ సిరీస్ ఇది, ఎక్కడ బోర్ కొట్టదు. స్నేహానికి మంచి నిర్వచనం కూడా ఇచ్చిన ఈ వెబ్ సిరీస్ లాస్ట్ పార్ట్లో చివర్లో మరో సీజన్ ఉండబోతుంది అంటూ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తాడు దర్శకుడు. కెమెరా కళ్ళు చెదిరేలా ఉంటుంది. కార్లు, చేజులు, ఎడిటింగ్ అదిరిపోతుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా బాగుంటుంది. 8 ఎపిసోడ్లు కూడా ఎక్కడ బోర్ కొట్టవు, చక్కగా సాగిపోతుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఓ మంచి వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?